మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నా వాయిస్ను నన్ను గుర్తుపట్టారా అండి? అదేనండి, ఇంప్రెషన్స్ అండ్ ఇన్సైట్స్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ శీర్షికతో ఒక 4 రోజుల ముందు మీతో మాట్లాడాను. మంచి స్పందనను అందించారు. మీకందరికీ కృతజ్ఞతలు. అయితే ఫ్రెండ్స్, ఎంతోమంది మిత్రులు నాకు ఫోన్ చేసి తెలుగులో మాట్లాడితే మాకు ఇంకొంచెం స్పష్టంగా తెలిసేది అన్నారు. మరికొంతమంది మిత్రులు వాట్సాప్ మెసేజ్ పంపిస్తూ, మాస్టారు, ఇంగ్లీష్తో పాటు మీరు తెలుగులో కూడా చెప్పినట్లయితే మాకు ఇంకాస్త సులువుగా ఉంటుంది అని వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అందుకే ఫ్రెండ్స్, మన మిత్రులందరి కోరిక మేరకు తెలుగులో ఈ ప్రయత్నం. ఏమండోయ్, గుర్తుపట్టారా నన్ను ఇప్పటికైనా? నేనేనండి, మీ రాజేశ్వరరావు, రిటైర్డ్ లెక్చరర్ని. మరొక్కసారి నా మాట వినండి. నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలలో కలిపి 3 దశాబ్దాలకు పైగా ఆంగ్లోపన్యాసకుడిగా, అంటే ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను నా సర్వీస్ కాలంలో ఇంటర్మీడియట్ పిల్లలకి, గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులకి ఇంగ్లీష్ భాష గురించి, ఆంగ్ల సాహిత్యం గురించి, ఇంగ్లీష్ భాష చక్కగా మాట్లాడడానికి నేర్చుకోవాల్సిన మెలకువలు, నైపుణ్యాల గురించి, ఇట్లా ఎన్నో అంశాలను 30 సంవత్సరాలకు పైగా బోధించాను. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఈ 30 సంవత్సరాల కాలంలో కళాశాల యొక్క అసోసియేటర్గా కూడా నేను నా సహోద్యోగుల యొక్క, అంటే నా కొలీగ్స్ యొక్క సాహచర్యంతో ఎన్నో ఇతర సబ్జెక్టుల గురించి కూడా తెలుసుకోగలిగాను. ఇతర సబ్జెక్టులు అంటే సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, టెక్నాలజికల్ సైన్సెస్, హ్యుమానిటీస్, ఇట్లా ఎన్నో సబ్జెక్టుల్లో కొంత మేరకు కనీస పరిజ్ఞానం పొందగలిగాను అని మీకు సవినయంగా తెలుపుతున్నాను. మిత్రులారా, మరొక విషయం, నేను ఎక్కడ ఏ కళాశాలలో పనిచేసినా ఆ కళాశాల యొక్క కోఆర్డినేటర్గా కూడా ఉండేవాడిని. అందువల్ల నేను ఎన్నో విషయాల గురించి అనేక సందర్భాల్లో విద్యార్థులతోనే కాకుండా వారి పేరెంట్స్తో కూడా మాట్లాడుతుండేవాడిని. ఫ్రెండ్స్, ఇక్కడ విద్యార్థుల యొక్క పేరెంట్స్ అంటే ఎట్లా ఉంటారో మీకు అందరికీ తెలుసు. రకరకాల ప్రొఫెషన్స్, రకరకాల వృత్తులు, రకరకాల ప్రవృత్తులతో ఉంటారు. సమాజం గురించి, సమాజం యొక్క నైజం గురించి, జీవితం గురించి, జీవన విధానం గురించి ఎన్నో వైవిధ్య భావాలు కలిగిన పేరెంట్స్తో మాట్లాడి అనుభవం గడించిన అవకాశం నాకు లభించింది. ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే, ఇట్లా ఒక లెక్చరర్గా, ఒక అసోసియేటర్గా, ఒక కోఆర్డినేటర్గా 30 సంవత్సరాలకు పైగా పొందిన అనుభవం ఇంకా ఎంతోమందికి ఉపయోగపడాలనేది నా చిరకాల వాంఛ, స్వప్నం. తద్వారా సమాజంలోని పలు రకాల వ్యక్తులకు ఎంతో కొంత ఉపయోగపడే సమాచారం అందిస్తూ వారి దైనందిన వృత్తుల్లో, జీవన శైలిలో ఏదో ఆవగింజంత మాత్రమేనా ప్రగతిని పండించాలని నా ఆకాంక్ష. ఇట్లాంటి ఒక మంచి లక్ష్యంతో మిత్రులారా, ఈ మన యూట్యూబ్ ఛానల్ని ఒక సాధనంగా ఎంచుకొని ఇంప్రెషన్స్ అండ్ ఇన్సైట్స్ అనే శీర్షికతో మీతో, మీ అందరితో కలిసి ప్రయాణం చేయాలని, ఈ ప్రయాణంలో మనమంతా మన అభిప్రాయాలను, అవగాహనలను ఒకరితో ఒకరం పంచుకోవాలని నా వినమ్రపూర్వక కోరిక, తాపత్రయం, ఆరాటం, ఆశ. మిత్రులారా, ఇంప్రెషన్ అంటే ముద్ర, చిహ్నము, అభిప్రాయము, ప్రభావం. అట్లాగే ఇన్సైట్ అంటే అంతర్దృష్టి, స్పష్టమైన అవగాహన, లోతైన అవగాహన, జ్ఞానము, ప్రావీణ్యత. ఫ్రెండ్స్, మన ఇంప్రెషన్స్ అండ్ ఇన్సైట్స్
ఛానల్లో మనం చర్చించుకునే అంశాల్లో ఉదాహరణకు కొన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలు, ఆ భాషల్లో సంభాషణ నైపుణ్యాలకు పాటించాల్సిన మెలకువలు, ఆయా భాషల సాహిత్యం, ఆ సాహిత్యం యొక్క విమర్శనాత్మక ప్రశంసలు, ఇంకా ఇండియన్ స్క్రిప్చర్స్ అంటే ఆనాటి భారతీయ గ్రంథాలు మొదలుకొని ఈ 21వ శతాబ్దపు ముఖ్యమైన రచనల గురించి, అలాగే శాస్త్రీయ సాంకేతిక పురోగతి ప్రాముఖ్యతల గురించి, ఇట్లా నిత్య జీవితానికి ఉపకరించే అనేక అంశాలపై మన ఛానల్ తన కాంతిని కురిపిస్తుంది. అందుకని ఫ్రెండ్స్, ఇది మన ఛానల్, మనందరికీ ఉపయోగపడే ఛానల్. మీరంతా ఈ మన ఛానల్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మనం అంతా ఒక కొత్త ప్రగతి పథం వైపు వెళ్లేందుకు సహకరించాలని నా మనవి, విజ్ఞప్తి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఈ మన ఛానల్ యొక్క కంటెంట్పై అంటే సబ్జెక్ట్పై మీ ఇంప్రెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్ఫూర్తితో కూడిన మీ కామెంట్స్ నాకు ఉత్సాహంతో ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చేలా తోడ్పడతాయి. చివరగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న మనం మన భావజాలాన్ని ఒకరితో ఒకరం పంచుకోవడానికి, అలాగే చాలామంది కోరిక మేరకు మన తర్వాయి వీడియోలన్నీ ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో కలిసి ఉంటాయని సవినయంగా తెలియజేస్తూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఎ లాట్.